ఈ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. 17 ఏళ్ల బాలిక పైన ఇలాగా చేయడం చాలా దారుణం. అబ్బాయి పట్టుకోవడం జరిగింది. అబ్బాయి పేరు చెప్పడం, ఐడెంటిఫై చేయడం, అబ్బాయిని కూడా పట్టుకున్నాము. మనకి కస్టడీలో ఉన్నాడు. ఇంటరాగేట్ చేస్తున్నాము. ఇంటరాగేషన్ లో కూడా ఆ వెపన్ కూడా ఫైండ్ అవుట్ చేయడానికి చూస్తున్నాము. చాలా బాధాకరం. ఎందుకంటే ఈరోజు ముఖ్యంగా విజయనగరం జిల్లాలో ఇలాంటి సిచ్యువేషన్ ఎప్పుడు లేదు. నిజం చెప్పాలంటే ఇలాంటి సిచ్యువేషన్ కూడా రావడం అనేది చాలా బాధాకరం. ఎందుకంటే చాలా ప్రశాంతమైన జీవితం ఉన్నటువంటి విజయనగరం జిల్లాలో ఇలాంటి పరిస్థితి యువకుల్లో రావడం అనేది ఇవన్నీ కూడా లెగసీ ఫ్యాక్టర్స్ అంటాం. ఎందుకంటే లాస్ట్ గవర్నమెంట్ పరిపాలన కంప్లీట్ గా ఏంటంటే లా అండ్ ఆర్డర్ కంట్రోల్ చేయలేక సరైన సిచ్యువేషన్, యువకులకు మంచి ఎడ్యుకేషన్ ఇవ్వలేదు, ఉపాధి కల్పించలేదు. ఇలాంటి ఇష్యూస్ అన్ని కూడా ఖచ్చితంగా ఖండిస్తున్నాము. మనం లాస్ట్ 6 months లో ప్రతి ఇష్యూని కూడా హ్యాండిల్ చేశాము. ఈరోజు ఈ అబ్బాయి పరిస్థితి కూడా కఠినంగా శిక్షించే పరిస్థితి కూడా కల్పిస్తాం. ఎందుకంటే ఈరోజు లా అండ్ ఆర్డర్ చాలా కఠినంగా ఉంది. ఏ ఇష్యూని కూడా మేము వదలట్లేదు. చిన్న ఇష్యూ అయినా కూడా ఈరోజు మనం వెంటనే రౌడీ షీట్ ఓపెన్ చేయించడం, వాళ్ళని మానిటర్ చేయడం కూడా చేయడం జరుగుతుంది. గతంలో ఉన్న కేసు హిస్టరీస్ బట్టి కూడా మనం రౌడీ షీట్ కూడా ఓపెన్ చేయడం జరుగుతుంది. ఈరోజు ప్రభుత్వం అయితే మాత్రం పూర్తిగా వెరీ క్లీన్ గా ఎట్టి పరిస్థితుల్లో తప్పు చేసే వాళ్ళని క్షమించే పరిస్థితి లేదు. మనం చూస్తున్నాం లాస్ట్ 6 months లో కూడా 3 cases లో నియర్లీ 20 years కేసు కూడా పడింది. సో దాన్ని కూడా మనం ఆలోచన చేస్తూ ఈ అబ్బాయిని వెంటనే ఇంట్రాగేట్ చేసి అబ్బాయి నిందితుడు అయితే ఖచ్చితంగా శిక్ష పడేలాగా ఈ ప్రభుత్వం పనిచేస్తుందని తెలియజేస్తుంది. దాడికి గల కారణం తెలుస్తుంది. ఇంకా ఇంట్రాగేట్ చేస్తున్నాము. అమ్మాయి ట్రీట్మెంట్ లో ఉంది. ఇంకా అమ్మాయి ట్రీట్మెంట్ ఇప్పుడు అమ్మాయిని మాట్లాడలేదు. షీజ్ అండర్ అబ్జర్వేషన్. నిందితుడు అయితే మాత్రం ఇంకా ఓపెన్ అవ్వలేదు. బట్ డెఫినెట్లీ నిందితుడు అమ్మాయి చెప్పడం బట్టి అమ్మాయి ఫలానా అబ్బాయి అవుతారు అని చెప్పడం వల్ల సో అబ్బాయి వాళ్ళ అన్నయ్య వాళ్ళ ఫ్రెండ్స్ తిరిగేవాడంట. సో అబ్బాయి అని అమ్మాయి చెప్పడం, అబ్బాయిని కరెంట్లీ ఇంట్రాగేషన్ అవుతుంది. కరెంట్లీ డాక్టర్ గారు చెప్పడం అయితే 48 hours అబ్జర్వేషన్ చేయాలి. అండ్ స్కానింగ్ రిపోర్ట్స్, క్లినికల్ ఇవన్నీ కూడా డాక్టర్ గారు చెప్తారు. సేఫ్ కండిషన్ లో బట్ అబ్జర్వేషన్ లో చూసుకొని ట్రీట్మెంట్ చేయాలి. అదే లెగసీ ఎఫెక్ట్స్ అండి. ఇవన్నీ కూడా లెగసీ ఎఫెక్ట్స్ లో చదువుకు దూరం చేశారు పిల్లల్ని, గాంజాయి విచ్చలవిడిగా చేశారు. ఇవన్నీ మనం క్లీన్ చేయాలి. ఈ వ్యవస్థ అంతా రైట్ చేయాలంటే ఇట్ విల్ టేక్ టైం. పిల్లలు ఆ రకంగా విజయనగరం ప్రాంతంలో ఎప్పుడూ లేదు. విజయనగరం జిల్లాలో ఇలాంటి ఒక సిచ్యువేషన్ రావడం అనేది చాలా బాధాకరం. ఎప్పుడూ లేదు. సో అది ఖచ్చితంగా గవర్నమెంట్ లా అండ్ ఆర్డర్ చాలా స్ట్రిక్ట్ గా ఉంది. మనం చూసాం చాలా రౌడీ షీట్స్ ఓపెన్ చేసాం. మనం ఎవరైనా గత 10 years లో ఎటువంటి కేసు ఉన్నా కూడా మనం రౌడీ షీట్ ఓపెన్ చేస్తాం. జస్ట్ మానిటర్ టు కేర్ దట్. ఎందుకంటే వీ వాంట్ టు ఎన్ష్యూర్ దట్ ఎంటైర్ ఆంధ్రప్రదేశ్ అంతా కూడా లా అండ్ ఆర్డర్ చాలా స్ట్రిక్ట్ గా ఉంది. పీపుల్ ఎవరైనా తప్పు చేయాలన్నా కూడా భయం కల్పించే పరిస్థితి ప్రభుత్వం కల్పిస్తుంది.